రాజు వాళ్ళ నానమ్మ వంట చేస్తూ చెయ్యి కాల్చుకుందని తెలిసి కావ్య చాలా బాధపడుతుంది. ఇక తను వంట చేసి క్యారియర్లో సర్దుతూ ఉంటుంది. ఇక అది చూసిన అపర్ణ అయితే, ఎక్కడికి కావ్య క్యారియర్ సర్దుతున్నావు అని అడుగుతుంటే, ఇది తాతయ్య అమ్మమ్మ కోసం చేశాను, అక్కడికి తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తానని చెప్తూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే, మా అత్తయ్య చిన్న చిన్న వాటికి భయపడే వ్యక్తి కాదు, తను చాలా స్ట్రాంగు, ఇలాంటివన్నీ తట్టుకొని నిలబడిన వ్యక్తి. నువ్వు దీనికి భయపడిపోయి క్యారియర్ ఎత్తుకుని వెళ్తే అక్కడ నిన్నింట్లో వాళ్ళు నిన్ను రాణిస్తారనుకున్నావా, నీ మొండి మొగుడు నిన్నింట్లోకి రాణిస్తారనుకున్నావా అని అంటుంటే, ఇక కావ్య అయితే ఆయనకి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు, అయినా అమ్మమ్మ తాతయ్య ఆ వంశానికి మూల స్తంభాలు, అలాంటి వాళ్ళు భోజనం కోసం ఇబ్బంది పడుతూ ఉంటే నేను చూడలేను అత్తయ్య, నేను తీసుకెళ్తాను అని చెప్తూ ఉంటుంది. ఇక అపర్ణ ఎంత చెప్పినా తను వినకుండా క్యారియర్ ఎత్తుకొని రాజు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే కనకంతో, ఎలా కన్నావే బాబు నీ కూతుర్ని, చీమకు కూడా హాని తలపెట్టని ఋషులు మునులు ఉన్న ఆశ్రమంలో ఏమైనా కన్నావా అని అడుగుతూ ఉంటుంది. ఇక కావ్య అయితే భోజనం తీసుకుని రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి రాజు అయితే తనని ఇంట్లోకి రానేకుండా, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, ఇక్కడ నీకేం పని, అసలు ఈ ఇంటికి నీకు ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటాడు. ఇక అంతలో అక్కడికి వచ్చిన బామ్మ తాతయ్య అయితే, అసలు నువ్వెవరు తనని అడ్డుకోవడానికి, తను మా మనవరాలు, ఎప్పుడైనా వస్తుంది వెళుతుంది, తను ఈ ఇంటి కోడలు, మా మనవరాలు కూడా, అడిగే హక్కు ఎవ్వరికి లేదు అని చెప్తుంటారు. ఇక రాజు అయితే తను తీసుకొచ్చిన భోజనం మాకు అక్కర్లేదు అని కావ్యతో చెప్తుంటే, ఇక కావ్య అయితే మీకోసం ఏం తీసుకురాలేదు, మా అమ్మమ్మ తాతయ్య కోసం తీసుకొచ్చాను అని చెప్తుంటే, ఇక సీతారామయ్య ఇంద్రదేవ్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక కావ్య వాళ్ళందరికీ భోజనాలు వడ్డించి అందరూ తినిన తర్వాత వాళ్ళకి కాఫీలు టిఫిన్లు అన్నీ చేసి పెట్టి, ఇక రాత్రి కూడా వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేసి పెట్టేస్తుంది. ఇక కావ్య అయితే ఇంద్రాదేవితో వెళ్ళొస్తానమ్మమ్మ అని చెప్తుంటే, ఇక అంతలో అక్కడికి వచ్చిన రాజు అయితే, మా ఇంటికి వంట మనిషిలాగా పని మనిషిలాగా వచ్చి అన్ని పనులు చేసి మా తాతయ్య నానమ్మ దగ్గర మార్కులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నావేమో, అలాంటి పప్పులేవి నా దగ్గర ఉడకవు అని రాజు అంటుంటే, ఇక కావ్య అయితే అలా అయితే ప్రతిరోజు వస్తూనే ఉంటాను వెళుతూనే ఉంటాను అని వెళ్ళబోతూ ఉంటుంది. ఇక రాజు తనని ఆపి, నువ్వు తీసుకొచ్చిన భోజనం తిని మా కుటుంబ సభ్యులందరూ మెచ్చుకున్నారు, అందుకు టిప్పుతో సహా ఈ డబ్బులు తీసుకొని తనకు డబ్బులు ఇవ్వబోతూ ఉంటాడు. ఇక కావ్య ఒక్కసారిగా సీరియస్గా రాజు వంక చూస్తూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళ నానమ్మ తాతయ్య రాజుకు ఎలా బుద్ధి చెప్తారు అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.